హలో హాయ్ అండి. ఇదైతే సండే బ్లాగ్ అండి. ఇంకా నేనైతే 7ంటికి అలా లేసాను. కొంచెం లేట్గానే లేసాను. 7ంటికి అలా లేసి ఇంకా కొంచెం వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకున్నా. ఇవాళ ఆదివారం పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఇంకా అందుకోసం కొంచెం నిదానంగా చేసుకున్నాను. మా అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం పదండి. ఇంకా మా అమ్మాయి అయితే బెడ్షీట్లు అవి మర్తేస్తుందండి. ఇంకా మా అమ్మాయి ఇంట్లో ఉంటే నాకు కొంచెం పని తగ్గిద్ది. ఇంకా ఇలా హిందీ పాటలు పెట్టుకొని పని చేస్తూ ఉండిద్ది మా అమ్మాయి అయితే. టైం వచ్చేసి 9 అయిందండి. ఇంకా మా అమ్మాయి అయితే రాత్రి బాదం పప్పు నానబెట్టాను, అవి అయితే తిన్నాము. ఇంకా టిఫిన్ అయితే ఏమీ తినలేదండి, వద్దంది తను. ఇంకా మా అబ్బాయి అయితే బయట నుంచి తెచ్చుకొని తిన్నాడు. ఇంకా బోటీ అయితే తెప్పించుకున్నామండి. చాలా రోజుల నుంచి అడుగుతుంటే వాళ్ళు తెప్పించారు మా ఆయన బోటీ. ఇంకా బోటీ కర్రీ అయితే మా అమ్మాయి బాగా ఇష్టంగా తింటాము. ఇంకా మా ఆయన మా అబ్బాయి అంతగా తినరు, తింటారు కానీ తక్కువ. ఇంకా ఇదైతే కడగాలండి. వాళ్ళైతే ఇంకా సినిమాకి వెళ్దామని రాత్రి సినిమా టికెట్లు అయితే బుక్ చేసాము 11ంటికి. 11ంటికి అంటే పొద్దున్న 11ంటికి అండి, ఆదివారం రోజు టికెట్లు బుక్ చేసాము. ఇంకా బోటీ అయితే ఇలా పేగులు ట్యాప్ కింద పెట్టేసి ఇలా అయితే కడిగేస్తానండి. ఇంకా మా అమ్మ అయితే పేగులు అయితే తిప్పిద్ది, పుల్ల పెట్టి తిప్పుతారు కదండి, అలా అయితే చేసిద్ది. నేను మాత్రం ఇలా ట్యాప్ కింద పెట్టే కడిగేసుకుంటాను, చాలా తేలిగ్గా అయిపోద్ది. ఇక్కడ కొబ్బరి బొండాలు ఆయన వస్తే ఇంకా మా అమ్మాయి అయితే నీళ్ళు తాగుతుంది, కొబ్బరి బొండం. ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. ఈ పైన తోలు ఉండిద్ది కదా, ఇదైతే ముక్కల్లా కట్ చేసుకున్నాను, అంటే కొంచెం తేలిగ్గా ఉండిద్ది కదా అనేసి. మరి అంత చిన్నవి కాదులేండి, కొంచెం మోయినంగా తీసి కట్ చేశాను. ఇంకా అదైతే వేడి నీళ్ళలో అయితే వేసానండి. ఇది అందరికీ తెలిసి ఉండిద్ది, ఇలా వేడి నీళ్ళలో వేసి ఇలా తోలు తీసుకుంటే మనకు ఈజీగా ఉండిద్ది కదండి. ఇంకా కాలుతుంది, దానివల్ల నేను ఇలా చాకుతో అయితే తీస్తున్నా. ఇంకా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఇలాగే మొత్తం అయితే శుభ్రం చేసుకున్నాను నేను. ఇక్కడ పేగులు అయితే కట్ చేస్తున్నానండి. మా అమ్మ పేగులు తిప్పిద్దని చెప్పాను కదండి, పుల్ల పెట్టి. ఇంకా అలా చేస్తే పేగులు అయితే జారిపోతూ ఉంటాయి, కట్ చేయడానికి కూడా రాదు. ఇలా ఉండటం వల్ల నేనైతే తొందరగానే అయిపోయింది నా పని అయితే. ఇదైతే అయిపోయింది, శుభ్రం చేశాను, పేగులు కూడా శుభ్రం చేశాను. ఇంకా కట్ చేసి 1కి 4 సార్లు ఉప్పు వేసి అయితే కడిగేశానండి. ఇంకా ఇలా జల్లెడి బుట్టలో అయితే వేసుకున్నాను, ఆ నీళ్లు కారితేనే, లేదంటే మనం నీళ్ళు అయిపోయినా చాలా నీళ్ళు అయితే వస్తాయండి ఇందులో. ఇంకా అలా జల్లెడి దాంట్లో వేస్తే కొంచెం నీళ్ళంతా పోతాయి కదండి, అప్పుడైతే కుక్కర్లో వేసుకుంటే మనకు నీళ్ళు అనేది ఆ విజిల్కి బయటికి రాకుండా ఉంటుంది. ఇంకా నేనైతే ఇందులో పసుపు ఉప్పు వేసి, ఇంకా నాకు పసుపు సరిపోలేదు, ఇంకొంచెం అయితే వేసుకున్నానండి. ఇంకా మా ఆయన అయితే వచ్చి నా చేద్దు కానీ వంట అన్నారు. టైం చూసారు కదా, 10:30 అవుతుందండి. ఇప్పుడు దాకా మా అమ్మాయి స్థానానికి వెళ్ళకుండా పని చెప్పిందండి. సెలవు కదా, నాకు మూవీకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళాల్సి వస్తుంది. టికెట్లు బుక్ చేసాం, ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లోనే ఉండు. దేనికి ఇంట్రెస్ట్ ఉండదు మా అమ్మాయికి. ఏం ఉండిద్ది నీకు ఇంట్రెస్ట్? గంటకు ఒక పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి పని లేకపోతే నిదానంగా చేసుకోవచ్చు. ఇప్పుడు బయటికి వెళ్ళే పని ఉండి, సినిమాకి వెళ్ళే పని ఉండి, ఏ పని ఉన్నా కూడా మా అమ్మాయి అంతే చేసింది, గబగబా చేసేది రాదు. అలా ఉంటే ఎలాగా చేసుకోవాలి, టైంని బట్టి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. టైం అవుతుంది, 10:30 అవుతుంది. నేను బోటికి అడిగాను, తనకేం చెప్పాను, అంట్లు సర్దమని, ఇల్లు ఊడమని, బట్టలు సర్దమని చెప్పి ఆ 3 పనులు 9:30 కాలం చేస్తుంది. ఇంకా ఫస్ట్ కానీ చూడకపోతే మూవీ బాగోదు కదా, తనకు ఇంట్రెస్ట్ లేదంట. మొన్న ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, అప్పుడు చెప్పాలా నేను రానని, రాత్రి టికెట్లు బుక్ చేసినాక చెప్తుంది నేను రాననేసి. ఇంకా నేనైతే బోటీ అయితే పెట్టేశానండి, అయిపోయింది. ఒక 6, 7, 8 విజిల్స్తో పెట్టాను, అయినా అందులో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇలా పెద్ద మంట మీద అయితే పెట్టేశాను, ఆ నీళ్ళన్నీ పోవాలనేసి. ఇంకా బాయిల్ చేసిన బోటీ అయితే మా అమ్మాయి బాగా ఇష్టంగా తింటాము. మా అబ్బాయి అడిగితే వద్దన్నాడు. ఇంకా ఇద్దరం అదే తిన్నాం టిఫిన్ కిందకి. ఇక నేను బాండీలో అయితే నూనె అయితే తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు అయితే చాప్ చేసేసుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయ వేగినాక పసుపు, అల్లం, చింతపల్లి మసాలా వేసి వేపుకున్నానండి. దాని తర్వాత ఈ బాయిల్ చేసిన బోటీ ఉంది కదండి, అదైతే వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను, మసాలా మొత్తం. ఇంకా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. నేను ఫ్రైలా అయితే చేస్తున్నాను, అదే ఇగురు అంటాం కదా, అలా ఇగురు అయినా ఫ్రై అయినా ఇలాగే నేను చేసేది ఫ్రై అనుకుంటా. ఇంకా రెడీ అవ్వలేదు చూసారా,
టైం ఇంకా వచ్చింది, మళ్ళీ టీవీ పెట్టింది. ఎప్పుడు రెడీ అవ్వాలి? ఇంకా టైం వచ్చేసి 11:30 అలా అవుతుందండి. ఇంకా కానీ రెడీ అవ్వని చెప్తున్నాం మా అమ్మాయికి. ఇంకా 10 నిమిషాల్లో అయితే బయలుదేరాలి. ఇంకా ఇక్కడ మా ఆయన అయితే ఇస్త్రీ చేసుకుంటున్నారు. ఇంకా నేను అక్కడ పనిలో ఉన్నాను కదా, తన షర్ట్ అయితే ఇస్త్రీ చేసుకుంటున్నారు. బోటీ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇలాగే చేసుకుంటానండి, ఇగురులాగా బాగుండిద్ది తినడానికి. ఆయనైతే నాకు చూపి మొక్క అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ నేనైతే అయిపోయిందండి. ఇంకా టైం అయిపోయింది, వెళ్ళి బుర్కా వేసుకుంటామే. ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇంకా ఇలా రెడీ అయినా మనం బుర్కా వేసుకుంటాం కాబట్టి ఇంకా ఇలా సింపుల్గానే రెడీ అయ్యాను. ఇంకా బుర్కా మీద అయితే చున్నీ అయితే వేసుకున్నానండి, గోల్డ్ కలర్ది. మాతో పోటీ మా అబ్బాయి. हल्का रही गाड़ा थे। ఇంకా బండి మీద అయితే నలుగురం పట్టట్లేదు అనేసి మా అబ్బాయికి సైకిల్ వేసుకుందామన్నామండి. మా ఇంటికాడ ఇది ఫోనెక్స్ మాల్ అని. ఇంకా ఇందులో అయితే సినిమా హాల్ కూడా ఉంటాయి. ఇందులో అయితే ఇప్పుడు 6 సినిమాలు ఆడుతున్నాయంట. అంటే 6 సినిమా హాల్ ఉంటాయి, మనకి తెలీదు అంతగా. అయితే వచ్చేసామండి. ఇంకా మా అబ్బాయి అయితే సైకిల్ మీద రమ్మన్నాం, మేమైతే బండి మీద అయితే వచ్చేసామండి. ఇంకా తనైతే వస్తున్నాడు అటు నుంచి. మేమైతే ఏ సినిమాకి వచ్చామంటే కుబేరా ఆ సినిమాకి అయితే వచ్చామండి. ఇదైతే మేము యూట్యూబ్లో చూస్తే చాలామంది కూడా చెప్పారు, బాగుంది సినిమా, బిచ్చగాడు కంటే హీరో బాగా చేశాడు, ధనుష్ హీరో అయితే బాగా చేశాడు అని చెప్పారు. అవునా, మేము కూడా ఇంకా చూద్దాము, మేము కూడా అనుకున్నాము, ఎప్పటి నుంచో ఒక వారం నుంచి అనుకుంటున్నాము. అందరూ బాగుందని చెప్తున్నారు కదా, ఎంత బాగా చేశాడో చూద్దామనేసి మేము కూడా అయితే టికెట్లు అయితే బుక్ చేసామండి. ఇంకా సినిమా హాల్కి అయితే వచ్చేసాము. పొద్దున్నే అయితే బుక్ చేసుకున్నాము, ఇంకా మాకు టైం కుదరదు కదా ఈయనకి అనేసి టైంని చూసుకొని పొద్దున్నే అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. రాత్రి వచ్చేసాము ఇక్కడికి, ఫోనెక్స్ మాల్లోకి లోపలికి అయితే వచ్చామండి. ఇంకా ఇక్కడైతే వీడియో తీయొద్దన్నారు. ఇంకా నేనైతే వీడియో తీయలేదండి, కొంచెం లోపలికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో తీయటం. ఇంకా అందరైతే వెళ్ళిపోయారండి జనాలు, మేమే లేటు. ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయింది. మేము అన్నాను కదండి నేను పొద్దున ఎప్పుడు కూడా మేము స్టార్టింగ్ కాడ నుంచి వెళ్ళమనేసి, ఇంకా లేట్గానే వెళ్తాము. ఒక 7 నిమిషాల సినిమా అయితే అయిపోయింది. ఇక్కడ బ్రేక్లో అయితే స్నాక్స్ తీసుకుందామని బయటకు వచ్చాము. ఇంకా తీసుకున్నాము స్నాక్స్. మా అమ్మ అయితే డైరీ మిల్క్ తీసుకుంది, తను అప్పటి నుంచి ఇప్పుడు దాకా తింటూనే ఉంది, ఇంటికి వచ్చినాక కూడా తింటూనే ఉంది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే మాకైతే నచ్చలేదండి సినిమా అయితే. మా అమ్మ చూసారు కదా కెమెరా అంజంగా అదే చెప్పిద్ది, ఇంకేం చెప్పదు. ఇక్కడ మా అమ్మ ఏం చేస్తున్నావు? చిక్కు తీసుకుంటున్నా. పొద్దున్న దర్శనం చేసి ఇంకా అంతా పెట్టుకొని వెళ్ళిపోయా కదా, చిక్కు పడింది చాలా. పొద్దు నుంచి ఏం తినలేదండి మా అమ్మాయి. పొద్దున్న బాదం పప్పు నానబెట్టింది తింది, కొబ్బరి నీళ్ళు తాగే కొబ్బరిగా తిన్నా. కొంచెం కొబ్బరి నీళ్ళు తాగింది. ఒక బొండం అడిగితే ఇంకా తీసుకున్నాను, కొబ్బరి తింది, అందులో వచ్చింది కదా ఆ కొబ్బరి. ఇంకా సినిమాకి వెళ్ళాము కదా, అక్కడ ఏం తిన్నా, ఒక పీసు పిజ్జా తింది. ఆగండి, దానికన్నా ముందు ఆకలేసింది, బోటి తిన్నా, బాయిల్ చేసిన బోటి తింది. ఆ తర్వాత హాల్కి వెళ్ళాము. ఇంకా అక్కడేమో పిజ్జా తీసుకుంటే దాంట్లో ఒక పీస్ తీసుకుని తింది. ఇంకా డైరీ మిల్క్ తింది. ఇంకా అంతే, పొద్దు నుంచి అన్నం. కోకోలా డ్రింక్ అదండి, తినలేదు. ఇంకా ఇప్పుడు దాకా రాసుకున్నారు. మా అబ్బాయి ఏమో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ కాడికి వెళ్ళాడు పుస్తకాలు ఇద్దామనేసి. మళ్ళీ రేపు బాక్స్ ఉండాలి కదా, పొద్దున్న ఆదివారం, రేపు ఇవాళ ఆదివారం అయిపోయింది. మా అమ్మ వచ్చేటప్పుడు మొక్కజొన్న కన్నీళ్ళు తెచ్చింది. మా ఊర్లో అంట కెత్తిదేమా 50కి 5 ఇస్తారంట, ఇక్కడేమో 3 ఇచ్చారని చెప్పింది. ఎందుకు తీసుకున్నావు, అలాగే వచ్చేయాల్సింది కదా అంటే, ఇంకెందుకులే బేరం వాడినా తీసుకోపోతే బాగోదు కానీ తీసుకుందంట. అంట్లు చూసారు కదా ఎలా భర్తలో ఉంది. గంటలే తోమేసుకోవాలి, సర్దేసుకోవాలి, చాలా పని ఉంది. అక్కడ పని అక్కడే ఉంది. ఇంకా నేను అన్నం తినేసి
కొంచెం అన్నం తిని అడ్డం పడ్డాను. బోటి కర్రీ బాగుందంట. మా ఆయన ఎప్పుడు బోటి కర్రీ తినడు, ముక్కులు పైకి ఎత్తుతూ ఉంటాడు. వాళ్ళు తిన్నాడు బోటి కర్రీ, బాగుందంట. ఇక్కడ ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నానండి. పొద్దున్న ఎలా పడితే హడావుడిగా వెళ్ళిపోయాను, ఎక్కడెక్కడే పెట్టేసి టైం లేదనేసి. ఇంకా సినిమా గురించి చెప్పుకుంటే అస్సలు బాగాలేదండి. చాలామంది చెప్పారు బిచ్చగాడు సినిమాలో హీరో కంటే ఈ హీరో బాగా చేశాడు ధనుష్ అనేసి. ఇంకా మాకైతే ఏమి నచ్చలేదు, బిచ్చగాడే బాగుందండి. చాలా వరకు అదే బాగుంది, 100కి 100% అదే బాగుంది. మాకు ఈ సినిమా అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా జనాలు అయితే అలా చెప్పారు బాగుంది బాగుంది అనేసి. ఇంకా అందుకని మేమైతే వెళ్ళాము, ఎంత బాగుందో ఎంత బాగా చేశాడో అనేసి. అది క్యారెక్టర్ 10 నిమిషాలు కూడా ఉండదండి అలా బిచ్చగాడిలాగా చేయటము. కానీ ఇంకెంతో చెప్పారు, మేము ఇంకా ఎంత బాగా చేశాడు అన్నట్టుగా వెళ్ళాము. మాకైతే నచ్చలేదు. బిచ్చగాడు సినిమానే చాలా బాగుండిద్ది, దీనికంటే 100 రెట్లు బాగుండిద్ది అదే. దాంట్లో ఒక గంటన్నర అదే స్టోరీ ఉండిద్ది. ఆయన ఎలా బిచ్చం అది తీసుకుంటారు, అదే బిచ్చం ఎత్తారు, వాళ్ళ గురించి చూపించడం, అది బాగుండిద్ది ఆ సినిమా. ఇంకా మాకైతే నచ్చలేదండి. ఇక్కడ మా అమ్మ అయితే స్వీట్ కార్న్ తీసుకొచ్చింది, అవి అయితే ఉడకబెడుతున్నాను. పిల్లల్ని అడిగితే ఉడకబెట్టమన్నారు, ఇంకా అదైతే ఉడకబెడుతున్నానండి. ఇంకా పైన అయితే సాయంత్రం చేసేసుకున్నాను, వంటలు అయితే తోమేసి పొయ్యి కాడ అది శుభ్రం చేశాను. ఇక్కడ మా అమ్మాయి అయితే అన్నం తింటుంది, కొంచెం ఫ్రైలా చేయమంది, ఇంకా కొంచెం ఫ్రైలా చేయమంటే చేశానండి. ఇప్పుడు తింటుందండి, పొద్దున్న నుంచి తినలేదు. ఇంకా కొంచెం ఫ్రైలా చేస్తే కొంచెం ఇంకా దగ్గరగా ఫ్రైలా చేయమంది, ఇంకా అలా చేశాను, తింటుంది. నన్ను అంటుంది కదా మా అమ్మ ఎంత చూపిస్తాను. నేను తిన్నా 3ంటికి సినిమాకి వెళ్ళొచ్చినాక తిన్నా. ఇంకా ఇప్పుడు తినకపోతే మళ్ళీ తర్వాత ఆకలేసిద్దిలే అని తినేస్తున్నా, ఇంకా తర్వాత తిన్ను, అందుకోసం. నా పొట్టు ఎంత కొంచెం నాకు సరిపోయేంత హాల్లోనే తినేసా. మళ్ళీ ఇంటికి వచ్చి తినాలంటే ఆకలి లేదు. మళ్ళీ తిను ఇసుకిస్తుంది మా అమ్మ. వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు తింటున్నా. తిను అంట, అన్నం తినలేదు అసలు, టిఫిన్ కూడా చేయలే అందుకని. మా అబ్బాయి అయితే ఇంకా హోంవర్క్స్ అయితే రాస్తూనే ఉన్నాడండి. అంటే తను కొంచెం లేటుగా వెళ్ళాడు కదా స్కూల్కి, 10 రోజులు లేటుగా వెళ్ళాడు. ఆ వర్క్ ఉంటే రాస్తున్నాడండి తనైతే. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. జై అయితే రోజు ఉంటూనే ఉంటాడు. రే హాయ్ చెప్పండి. ఇప్పుడు చెప్ప. मोटर रे साइड का ब्याह भी गया ना तो केम्बी రే రే. ఇంకా వాళ్ళని చూసారు కదా అలా తడుస్తున్నాడు మా అబ్బాయి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో సైకిల్ మీద వెళ్ళాడండి, అప్పుడే స్టార్ట్ అయింది వాన. ఇంకా వచ్చేటప్పుడే తడుచుకుంటూ వచ్చాడు. ఇంకా పాల ప్యాకెట్లు తీసుకురావాలి కానేసి ఇటుకి తీసుకొస్తా అన్నాడు. ఇంకా వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకొచ్చాడు ఆ వానలోనే. వానలో చూసారు కదా ఎంత బాగా ఇచ్చేస్తున్నాడో, ఎంజాయ్ చేస్తున్నాడు మా అబ్బాయి. తడిసి వచ్చాడు బాగా ముద్దలాగా. ఇవాళ వీడియో ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఫస్ట్ టైం మా వీడియో కనుక ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి.